సార్, సిక్కోలు జిల్లా అంటేనే వలసల జిల్లాగా పేర్కొంది. ఇప్పటికి కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటికి కూడా ఇక్కడుండే ప్రజానికం, ఇక్కడుండే విద్యార్థులు కూడా మన జిల్లా వదిలేసి పక్క రాష్ట్రాలకు పోతున్నారు. ఉద్యోగ రీత్యా కోసం కానీ, లేకపోతే వ్యాపార రీత్యా కోసం కానీ, ఉపాధి రీత్యా కోసం కానీ. సో మీరు ఈ జిల్లా వాసిగా, ఈ నియోజకవర్గ వాసిగా మీకు పూర్తి స్థాయి పట్టున్న నాయకుడిగా మీరు ఇక్కడ ఉన్నారు. మీరు ఈ జిల్లా వాసులకు కానీ, ఈ ప్రజానికానికి కానీ మీరు ఎట్లాంటి ఇండస్ట్రీస్ కానీ, రేపు పొద్దున్న ఎడ్యుకేషనల్ హబ్స్ కానీ ఈ జిల్లాకి మీరు తేవాలనుకుంటున్నారు మీరు మీ ప్రభుత్వం ఏర్పడ్డాక? శ్రీకాకుళం వలసల జిల్లా అంటే ఒకప్పుడు కరెక్టే, ఇప్పుడు వలసలు ఉన్నాయి. కానీ కాలంతో పాటుగా అనేక అభిరుచులు మారాయి, ఆలోచనలు మారాయి. వలసలు అనేది కేవలం ఉపాధి కోసమే కాదు, అవసరాల కోసం కూడా వెళ్ళేటట్టుంది. మన జిల్లాలో ఇండస్ట్రియల్గా మనం చాలా బ్యాక్వర్డ్ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక పరిశ్రమ రావాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. రేపు మనకి ఇక్కడ భావనపాడు పోర్ట్, ఆ రోజు మేము 3,800 కోట్ల రూపాయలతో పోర్టు నిర్మించాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాన్ని 700 కోట్ల రూపాయలు చేసి మూలపేట అని చెప్పి మార్చారు. అంటే ఒక జెట్టి నిర్మిస్తారు. దానివల్ల ఏం అభివృద్ధి ఉంటుంది, ఏం పరిశ్రమలు వస్తాయి? అందుకనే రేపు మరలా నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా జిల్లాకు వచ్చినట్టు చెప్పారు, భావనపాడు పోర్టు నిర్మిస్తాం. పోర్టు నిర్మిస్తే ఇండస్ట్రియల్ యాక్టివిటీ ప్రమోట్ అవుతుంది. ఒక జెట్టి నిర్మిస్తే షిప్ వస్తుంది పోతుంది తప్ప అక్కడేమి లోడింగ్ అండ్ అన్లోడింగ్ తప్ప ఇండస్ట్రియల్ ప్రమోషన్ రాదు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్, భోగాపురాన్ని ఎందుకు ఆ రోజు ఎంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఉత్తరాంధ్రకి సెంట్రల్ ప్లేస్ భోగాపురం. ఇటు విశాఖపట్నం కానీ, లేదా అటు విజయనగరం కానీ, ఇటు శ్రీకాకుళం కానీ సెంట్రల్ ప్లేస్ అవుతుంది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి. పారిశ్రామికవేత్తలు వచ్చి వాళ్ళు చూసుకొని వాళ్ళు వెళ్ళేదానికి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి, పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి, అట్లానే యాజ్ వెల్ యాజ్ రోడ్ కనెక్టివిటీ ఉండాలి. మనకి నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. ఇంకోటి కూడా నిన్న కూడా ప్రకటించారు, పోర్ట్ టు పోర్ట్, భావనపాడు నుంచి విశాఖపట్నం వరకు ఏదైతే సీ కోస్టల్ ఉందో అక్కడ కూడా రోడ్డు నిర్మాణం చేసి తద్వారా ఇండస్ట్రీస్ని ఆహ్వానించాలి అనేటటువంటి ఆలోచన చేస్తున్నాం. వలసలు తగ్గాలంటే కాస్త పారిశ్రామికీకరణ జరగాలి. దానికి అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై సిస్టమ్స్ ఉండాలి, రోడ్ కనెక్టివిటీ ఉండాలి, పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండాలి. ఈ 4 ఇప్పుడు మనకి దగ్గరలో ఉన్నాం. వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అయినా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ని ఏమీ చేయలేకపోయాడు. రేపు అన్నత కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తప్పనిసరిగా వాటన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ఇండస్ట్రీ సెక్టార్ని ఎక్కువగా మన జిల్లాకి రావడానికి ప్రయత్నం చేస్తాం.